హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఎప్పటినుంచో ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలనుకుంటున్నాను. దానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఉంది. మేము మా ఊరు వెళ్ళినప్పుడైతే అక్కడ మా అన్న, మా వదిన మాకు ఫిష్ అండ్ చికెన్ ఎయిర్ ఫ్రైయర్‌లో చేసి పెట్టారు. అసలు ఆయిల్ చాలా తక్కువ పడింది అండ్ టేస్ట్ అయితే చాలా బావుంది. టెండర్‌గా కుక్ అయింది. అప్పటినుంచి అనుకున్నాను తీసుకుందాం, తీసుకుందాం మేము కూడా ఇక్కడ ఏమన్నా చేసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ దానికోసమే సెపరేట్‌గా మళ్ళీ ఒక 4000, 5000 ఎందుకు డబ్బులు స్పెండ్ చేయడం అనేది నా మనసులో ఉండేది. సరే అని జెప్పి ఇంకా అలా దాని గురించి మర్చిపోయాను. అయితే మాకు ఎవ్రీ ఇయర్ ఆఫీస్‌లో కూపన్స్ ఇస్తారనమాట. దివాళీ అప్పుడైతే అందరు కంపెనీస్‌లో స్వీట్స్ అలా ఇస్తారు గదా! ఏదో ఒకటి ఇస్తారు గదా! మాకైతే కూపన్ ఇస్తారు. సో, మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు. అది కాకుండా మళ్ళీ ఇయర్ స్టార్టింగ్‌లో లైక్ కొంచెం వర్క్ బావుంటదనమాట లోడ్. అది అయిపోయిన తర్వాత అయితే ఒకటిస్తారు. నేనైతే అలా వచ్చిన కూపన్స్ అన్నిటిని ఉంచాను ఖర్చు పెట్టకుండా. అంటే ఏం పర్చేస్ జేసుకోకుండా. ఇంకా ఆ రెండిటిని కలిపైతే నేనింకిప్పుడు అడిగాను మా హస్బెండ్‌ని ఎయిర్ ఫ్రైయర్ తీసుకుందామా? ఎట్లను మన చేతి నుంచి ఏం రూ. 1 గూడా పెట్టట్లేదు గదా! అని జెప్పి. ఇంకా ఓకే అన్నారు. ఇంకా అదైతే తనని ఆర్డర్ చేసేయమని చెప్పాను. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చే వరకైతే నా ఆర్డర్ వచ్చేసింది. ఇంక ఎక్సైట్‌మెంట్ ఆగలేదు. ఇంక అట్లనే నేనైతే ఎక్కడియక్కడే ఇంట్లో వస్తువులు అలానే ఉంచేసి నేనైతే చూసుకుంటున్నా ఓపెన్ చేసి అసలు ఏమిస్తారు? ఏంటి? అని చెప్పి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉందంటున్నావు గదా! మరి ఏమిచ్చారో ఏంటి అని ఎందుకంత ఎక్సైట్‌మెంట్ అంటే, నేను మా ఇంటికెళ్ళినప్పుడు నేనసలు ఏమి జూడలేదు. మా అన్న, మా వదినే జూసారు. దాన్ని ఆన్, ఆఫ్ అసలెట్లా యూజ్ చేస్తాం ఏది గూడా నేను దాని దగ్గరకి గూడా వెళ్ళలేదనమాట. అందుకే నాకు పెద్దగా ఐడియా లేదు. ఇంక నేను వచ్చిన తర్వాత చూసుకుంటున్నా అనమాట. మాన్యువల్ ఇచ్చారు. మనకు ఒకవేళ తెలియకపోయినా ఎట్లా ఆపరేట్ జేసుకోవాలి, ఏంటి అని జెప్పి. నేనైతే ఇంకా అది చూసుకుంటూనే మా హస్బెండ్‌కి చెప్తున్నా. అబ్బా! ఇది జేసుకోవాలి, అది జేసుకోవాలి అని జెప్పి. ఏదైనా కొనే వరకే ఉంటది ఫ్రెండ్స్ ఆ ఎక్సైట్‌మెంట్. కొన్న తర్వాత మన దగ్గర వస్తువు అంటే దాన్ని వాడము, పెట్టము. అంతెందుకు మా హస్బెండ్ వాళ్ళ చెల్లి ఒక అమ్మాయి అయితే తనకి మా మ్యారేజ్ గిఫ్ట్ కింద మైక్రో ఓవెన్ ఇచ్చింది. టు బీ హానెస్ట్ అసలు ఇంతవరకు వాడలేదు. ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళిస్తారు ప్రేమగా. మనం చేద్దామని ఉంటది. బట్ ఏంటంటే నేను ట్రై చేయడానికి నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనిపిస్తది. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ లేకపోతే దాన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన బౌల్స్ అవన్నీ నా దగ్గర లేవే అనిపిస్తది. సరే అవి కొంటాము. కొన్న తర్వాత మనకు చేసే ఓపిక, టైం లేదనుకోండి, ఇంట్లో కొనిచ్చిన హస్బెండ్స్ ఏమంటారు? "అన్నీ కొంటావు గానీ ఏది వాడవు. అన్ని డబ్బులు వేస్ట్ చేస్తావు" అంటారని అదొక భయం. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని ఇంక నేను ఆ మైక్రో ఓవెన్ ఇంతవరకు టచ్ చేయలేదు. యాక్చువల్లీ దాన్ని గూడా నేను ఓపెన్ చేసి ట్రై చేయాలి ఏదో ఒకటి. నేనైతే అనుకుంటున్నా అట్‌లీస్ట్ వీక్ ఒకటన్నా ట్రై చేసి చూద్దాము అని చెప్పి. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే ఓపెన్ చేసేసామనమాట ఎయిర్ ఫ్రైయర్‌ని. ఒక్కటే బాస్కెట్ వచ్చింది. అంటే మేము తీసుకున్నదైతే 4.5 లీటర్స్ తీసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ కావాలి అని అనుకున్న వాళ్ళైతే పెద్దది ఆర్డర్ చేసుకోవచ్చు. 12 లీటర్స్ అలా గూడా ఉంటది. బట్ కాస్ట్ ఎక్కువ ఉంటదనమాట. మేమైతే ఉండేది ఇద్దరం పర్సన్స్. ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా గానీ, మాకున్న ప్లాన్ ఏంటి, ఓకే. మనం 2, 3 టైమ్స్ చేసుకోవచ్చు కదా! అనేది నా ఒపీనియన్. ఇంకా అందుకని చెప్పి మేమైతే బడ్జెట్‌లో అండ్ అది తీసుకున్నాం మా ఇద్దరికి సరిపోయేలాగా. ఒక బాస్కెట్ అండ్ ఇదొక ప్లేట్‌లాగా ఇచ్చారు. ఈ ప్లేట్‌కొచ్చేసి హోల్స్ ఉన్నాయి. నాకైతే ఎగ్జాక్ట్ పర్పస్ తెలీదు. నేనింకా మాన్యువల్ చదవలేదు. చదవాలి. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అని జెప్పి. సో, నేను తర్వాత మాన్యువల్ చదివి నేను కుక్ చేసేటప్పుడు నేను దాన్ని ఇంప్లిమెంట్ జేస్తాను. నాకు తెలిసి ఆ ప్లేట్ ఎందుకిచ్చారు అంటే దానిపైన మనం పెడితే లైక్ చికెన్ గానీ, వెజ్ ఐటెమ్స్ ఏవన్నా మనం గ్రిల్ చేసుకోవాలనుకునే పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ ఆర్ వాటర్ కంటెంట్ ఉంటది గదా! ఆ హోల్స్ నుంచి కిందకెళ్ళిపోయి అసలు ఆ పీసెస్‌లో ఆయిల్ గూడా ఉండకుండా ఉండడానికి. అండ్ ఆ సిలికాన్ బ్రష్ అయితే మీరు చూసారు గదా! దాంతో మనకి ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. బటర్, ఘీ, ఆయిల్ ఇలాంటివి అప్లై చేసుకోవడానికి. మనం లోపల పెట్టినప్పుడు ఏంటంటే ఇదంతా ఎలక్ట్రిక్ ద్వారా వర్క్ అవుతది గదా! లోపలంతా కుక్ అవుతూ ఉంటది. ఆ పొగ ఎటు నుంచి ఎళ్తదంటే ఈ బ్యాక్ సైడ్ హోల్స్ ఉన్నాయి గదా! దాని నుంచి వెళ్తది. నేను ఇంత క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ మీరు క్లోజప్‌లో అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుందో లేదో అక్కడ కాయిల్‌లా ఉందనమాట. మెటల్ మనకేమని చెప్పాలి? ఒక ఇనుప సువ్వుంది గదా! ఇది. అదంతా మనం ఆన్ జేసినప్పుడు ఏందంటే, అది వేడయ్యి దాని నుంచొచ్చే వేడికి నాకు తెలిసి లోపలుండే వెజ్జీస్ ఆర్ మనం ఏదైతే కుక్ జేసుకుంటామో అవి కుక్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నేను ప్రాపర్‌గా ఒకసారి టెస్ట్ చేస్తాను. కుక్ జేసేటప్పుడు అండ్ ఆ లోపల కుక్ అవుతున్నప్పుడు ఈ పొగొస్తది గదా! అదంతా ఇటు నుంచి ఎళ్ళిపోతది. నేనింకా కుక్ జేసేటప్పుడైతే ఇంకా నాకు ప్రాపర్‌గా అర్థమవుతది. అండ్ ఇక్కడైతే డిజిటల్ డిస్‌ప్లే ఇచ్చారనమాట మనకి. ఎంత టెంపరేచర్ సెట్ జేసుకోవచ్చు ఏంటి అండ్ ఐటెమ్స్ ఏంటి అని జెప్పి ఆన్, ఆఫ్
మనకి పెంచడానికి, తగ్గించడానికి ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అదంతా చూసుకున్న తర్వాత ఇంకా పైనున్న ఐటెమ్స్ గురించి అప్పుడే చెప్తున్నా మా హస్బెండ్‌కి నేను ఇది ట్రై చేస్తా, అది ట్రై చేస్తా అని. ఇంగా రివర్స్‌లో అంటున్నారు, "నువ్వేమి ట్రై చేయవు. జస్ట్ కావాలని అడుగుతావు" అని చెప్పి. అలా అన్నందుకన్నా ఏదో ఒక్కటైనా అట్‌లీస్ట్ 10 డేస్‌కి ఒక్కటన్నా గానీ నేను ట్రై చేయాలి. మనకి తెలీదు కాబట్టి యూట్యూబ్‌లో ఏది కొట్టినా అన్నీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఎలా చేయాలి? ఏం చేయాలని మనకు చాలా వీడియోస్ వస్తాయి. నేను ఆల్రెడీ చూసాను తీసుకునే ముందు. అండ్ ఇంకా మనం ట్రై చేయడమే లేట్ అనమాట. మన దగ్గర ఎలానో ప్రోడక్ట్ ఉంది కాబట్టి మనమైతే చేసుకోవచ్చు. ఇంకా ఇలా చెప్తున్నప్పుడే మా హస్బెండ్ అయితే "నువ్వేం చేయవులే" అని చెప్పి చెప్తున్నారు. బట్ మా హస్బెండ్‌కి ఏంటంటే ఏదైనా వస్తువు కొన్నా వాడకపోయినా పర్లేదు ఏమనరు గానీ, మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆ బాక్స్‌లో పెట్టేసి ఆ డబ్బా అడ్డం లేకుండా అయితే లోపల పెట్టాలి అని అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తారు. మళ్ళీ ఎందుకు ఇంట్లో అన్నీ అడ్డంగా అని చెప్పేది ఇలా ఫీల్ అయితూ ఉంటారు. దీని మీదయితే చాలా రాసున్నాయి. అది జేసుకోవచ్చు, ఇది జేసుకోవచ్చు అని జెప్పి. బట్ మనంతటికి మనము ట్రై జేసి, మనము మాన్యువల్‌గా ఇంప్లిమెంట్ జేస్తే తప్ప మనకైతే ఐడియా రాదు అనేది నా ఫీలింగ్. అండ్ మా బాస్కెట్ సైజ్ అయితే ఇది. మాకింత బాస్కెట్ వచ్చింది. సో, మనం ఇంకా పెద్దది ఆర్డర్ చేసుకుంటే లైక్ మాది 4.5 లీటర్స్ గదా! మీరింకా 6 లీటర్స్, 8 లీటర్స్, 11 లీటర్స్ అలా ఆర్డర్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీరు దానిలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా పెద్దది తీసుకున్నప్పుడు ఏంటంటే 2 బాస్కెట్స్ వస్తాయి. ఇప్పుడు మాకు ఒక్క బాస్కెటే వచ్చింది గదా! అలా 2 అరల్లాగా వస్తాయన్నమాట. మనం అరలని మాట్లాడుకుంటే అర్థమవుతది. కింద దానిలో ఒకటి కుక్ జేసుకోవచ్చు. పైన దానిలో ఒకటి కుక్ జేసుకోవచ్చు. ఆహ్, అలా అనమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో గూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు యూజ్‌ఫుల్ అయితేనే నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే పెట్టుంచుతాను కామెంట్ సెక్షన్‌లో. మీకు కావాలి అనుకుంటే మీరైతే ట్రై చేయండి. నేనైతే తీసుకోవడం వల్ల యూజ్ ఉందా లేదా అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. సో, ఫైనల్‌గా నేను ఎదురు చూసిన ఎయిర్ ఫ్రైయర్ అయితే నా దగ్గరికొచ్చేసింది. ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.